నటుడి చర్యలు గెస్చర్స్ ఆఫ్ ఎన్ యాక్టర్. ఒకటి, స్వరము శరీరావయము యొక్క విధి. ది వాయిస్ యాజ్ అన్ ఆర్గానిక్ ఫంక్షన్. మనము శబ్దాలను పుట్టించే భౌతిక విధానమును పరీక్షిస్తే ఆశ్చర్యపోతాం. అనేక భాషలను నేర్చిన నిపుణుడు ఎడ్వర్డ్ సాపిర్ చెప్పినట్లు, సరిగ్గా మాట్లాడాలంటే సంభాషించే అవయవాలు లేవు, సంభాషణకు కావలసిన శబ్దాలు పుట్టించే అవయవాలు ఆకస్మికంగా కలిగి ఉన్నాయి. సంభాషణలు పుట్టించటానికి నేరుగా సంబంధం ఉన్న అన్ని అవయవాలు మొదట దేనికోసమో క్రమాభివృద్ధి చెందినవి. సంభాషణ కన్నా అతి ముఖ్యంగా మూల కారణమైన ఉపయోగం కోసం. ఈ కారణం చేత సంభాషణని మరో పని, ఓవర్లైడ్ ఫంక్షన్ అనవచ్చును. ఇవి రెండు పనులు చేసే అవయవాలు, కండరాలుగా ఉన్నాయి. అవి క్రమంగా అభివృద్ధి చెందినది శ్వాస కోసం, తినడానికి లేక రెంటింటికి. డయాఫ్రమ్ శ్వాసకోశములు క్రమాభివృద్ధి పొందాయి. శ్వాస కోసం స్వరపేటిక మృంగుట కొరకు నాలుక, పళ్ళు మరియు పెదాలు ఉన్నది నమలడానికి. అంగిలి, నాలుక ఉన్నది రుచి చూడటానికి. శ్వాస ఉద్వేగాలను వ్యక్తీకరించడానికి సంబంధించి ఉంది. స్వరము జీవశాస్త్రము మూల కారణము. ఈ ప్రధానమైన మూలాంశాలను సంపూర్ణంగా కలిపినట్లు మనం గ్రహించవచ్చును. స్వరము పుట్టించటానికి చాలా క్లిష్టమైన కండరాలు ప్రమేయం ఉన్నందున మరియు ఈ కండరాల ముఖ్యమైన ప్రవృత్తి వల్ల ఉద్వేగము అతి తొందరగానే దానంతటదే స్వరములో ప్రతిబింబిస్తుంది. సహజ సిద్ధమైన విధానాన్ని ఏది నియంత్రించకపోతే సంభాషణలను పుట్టించే పనులు వలయం అతి క్లిష్టమైనది, అనంతమైనది. సంభాషణలకు ఉపయోగించే అవయవాలు క్లిష్టమైన కండరాల సమూహముతో కలిసి పనిచేస్తాయి. ఆ విధంగా సంభాషణలో పుట్టించేటప్పుడు మొత్తము శరీరమును ఉపయోగించటం జరుగుతుంది. ఆకాశవాణిలో కార్యక్రమాలలో పాల్గొని వాచకము చెప్పేటప్పుడు కంఠస్వరమే ప్రధానమని తెలిసి ప్రవర్తిస్తారు. కానీ రంగస్థల నటులకు ఆంగికము కూడా ప్రధానాంశము కాబట్టి విస్తృతమైన శారీరక కదలికలు సంభాషణలతో పాటు ఉంటాయి. స్వరము అనేక కండరాల శరీర కదలికల ప్రమేయంతో జరుగుతుంది. అదే సరైన శబ్దము, సౌండ్ రైట్. గ్రూప్ ఎక్సర్సైజ్, రేడియో షోస్. ఏ, select a physical activity such as lifting a heavy box while the rest of the class have their eyes shut.
use vocal noise, not words, to communicate your activity to them. Strictly by the sound of your voice and other sound effects you can produce. As they listen, they try to mimic your action. B. From a group of 3 or 4 persons and select some simple dramatic situation that requires no dialogue, like someone being mugged in the park. Prepare a radio show for the rest of the class who, of course, keep their eyes shut as they listen. Pay attention to the conditions of drama and the shaping of the dramatic event. మరికొన్ని విషయాలు మరో భాగంలో.